హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ లో భాగంగా ఈ మూడు ఆర్టికల్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫారెన్ పాలసీకి సంబంధించింది. సో ఇట్ కమ్స్ అండర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 2. ఇండియా యొక్క ఫారెన్ పాలసీ ఎలా ఉండాలి ఏంటి, దానికి సంబంధించి షాడో ఫారెన్ పాలసీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని గురించి నేను మాట్లాడతాను, డీటెయిల్గా చెప్తాను. సెకండ్ టాపిక్ వచ్చేసి ఇండియా నీడ్స్ ఏ కాస్ట్ సెన్సస్, అగైన్ జిఎస్ పేపర్ 2 పాలిటీ కిందకి వస్తుంది. కాస్ట్ సెన్సస్ అనేది ఉండాలా ఉండకూడదా, ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అనే ఆస్పెక్ట్స్ ఆధార్ మాట్లాడారు. ద థర్డ్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్, అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆ రంగానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో మూడు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎందుకంటే మీకు ఇక్కడ చూస్తే ఈ ఆర్టికల్ రాసింది అతుల్ చతుర్వేది. సో ఈయన సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. సో మినిస్ట్రీలో భాగమైన ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి మనీష్ తివారీ. ఈయన లాయర్ అండ్ ఎంపీ, ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఒకప్పుడు యూనియన్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి ఇది. ఇక్కడ రాసిన టిపి శ్రీనివాసన్ వచ్చేసి ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఫర్ ఇండియా ఆఫ్ ఐఏఏ. సో ముగ్గురు ప్రముఖమైన ప్రామినెంట్ వ్యక్తులు రాసిన ఆర్టికల్స్, బ్యూటిఫుల్ ఆర్టికల్స్ మూడు కూడా. వీలైతే మొత్తం చదవడానికి ప్రయత్నం చేయండి, నేను మీకు జస్ట్ సమ్మరైజ్ చేసి మీకు చెప్తాను. సో బిఫోర్ దట్ లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ అగైన్ that we are launching new batches for UPSC as well as all the 4 optionals. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేసేయడం కూడా జరిగిపోయింది. సో కొంత సిలబస్ ఆల్రెడీ అయ్యింది. మీరు అది ఆబ్వియస్ గా మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు చూసేసుకోవచ్చు. అండ్ ఆల్ ది కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. 5,000 per month ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉంది. ఫీజ్ డీటెయిల్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 31st October. తర్వాత నుంచి మనకి ఫీజు అనేది పెరుగుతుంది. ఏ మాత్రం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మన పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డెమో అని చెప్పి టైప్ చేయండి. మీకు డెమో కోర్సెస్, కొన్ని ఫ్రీ కోర్సెస్ కనిపిస్తాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ దెమ్. ఆ కోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయండి, వాటిలో ఉన్న కంటెంట్ని చూడండి. నచ్చితే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి షాడో ఫారెన్ పాలసీ. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఈ షాడో అనే కాన్సెప్ట్ ఇండియాలో లేదు. వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటాం, అంటే యునైటెడ్ కింగ్డమ్ లో ఈ మోడల్ ఉంది. ఏంటి ఆ మోడల్? దే హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ షాడో క్యాబినెట్. యునైటెడ్ కింగ్డమ్ లో షాడో క్యాబినెట్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే అర్థం ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తాను. మనకి దేశంలో రెండు పార్టీస్ ఉన్నాయి అనుకోండి, లేదా రెండు గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, బీజేపీ, కాంగ్రెస్ అనుకోండి. బీజేపీ ఇప్పుడు పవర్ లో ఉంది. సో బీజేపీ డిఫరెంట్ మినిస్ట్రీస్, డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు. ఈచ్ మినిస్ట్రీ హ్యాస్ ఏ పాలసీ ఆఫ్ ఇట్స్ ఓన్. దానికి ఒక విధానం అనేది ఉంటుంది. బీజేపీ లైఫ్ లాంగ్ అధికారంలో ఉంటుందా చెప్పండి? ఉండకపోవచ్చు. రేపు పొద్దున కాంగ్రెస్ రావచ్చు. అంటే ఒక పార్టీ అధికారం కోల్పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పాలసీ కంటిన్యూటీ విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈచ్ పార్టీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పాలసీ. రెండవది, ఈ అపోజిషన్ లో ఉన్న పార్టీకి ప్రభుత్వం పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో భాగంగా ఉండరు, అపోజిషన్ లో ఉంటారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు తప్పితే ఇంకా ఏమీ చేయరు కదా, వాళ్ళకి పవర్స్ అనేవి ఉండవు. అందుకని యునైటెడ్ కింగ్డమ్ లో ఏం చేస్తారంటే దే ఫార్మ్ సంథింగ్ కాల్డ్ షాడో క్యాబినెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్ లో రెండు పార్టీలు ఉంటాయి. ఆ రెండో పార్టీ, అపోజిషన్ లో లేని పార్టీ ఏం చేస్తుంది? ఆ పార్టీలో కూడా ఒక వ్యక్తిని షాడో ఫినాన్స్ మినిస్టర్ గా పెడుతుంది. ఈ షాడో ఫినాన్స్ మినిస్టర్ ఏం చేస్తాడు? యాక్చువల్ గా ఉన్న ఫినాన్స్ మినిస్టర్ ఏమైతే చేస్తున్నారో ప్రతి ఒక్క దాన్ని స్క్రూటినైజ్ చేస్తారు. ప్రతి ఒక్క పాలసీని, ప్రతి ఒక్క డెసిషన్ ని స్క్రూటినైజ్ చేస్తూ దాంట్లో తప్పులు ఒప్పులు ఉంటే వీళ్ళు ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అధికారంలో ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఎందుకు ఆల్టర్నేట్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే రేపు పొద్దున్న ఆ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ దిగిపోయి అపోజిషన్ లో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి సడన్ గా అంతా గ్రీక్ అండ్ లాటిన్లా ఉండకూడదు. అంటే మాకేం తెలీదు, మేము ఇప్పుడే వచ్చాం, ఫ్రెష్ గా చూస్తాం అనేలా ఉండకుండా, ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఆ ఫినాన్స్ మినిస్ట్రీలో ఏం జరుగుతుందో ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా దే విల్ హ్యావ్ కంటిన్యూటీ. మినిస్ట్రీలో తిరిగే ప్రతి డెసిషన్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ పాలసీ ఆల్రెడీ బిల్డ్ చేశారు కాబట్టి వీళ్ళు వెళ్ళగానే వీళ్ళు ఏదైతే పాలసీని నమ్ముతున్నారో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు.
అర్థమైందా మీకు షాడో క్యాబినెట్ కథ ఏంటనేది? ఇది కథ. అలాగే ప్రతి మినిస్ట్రీలో ఐటీ మినిస్ట్రీ తీసుకోండి, డిఫెన్స్ తీసుకోండి, ఫారెన్ అఫైర్స్ తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా అధికార పార్టీలోంచి ఒకళ్ళు, అలాగే అపోజిషన్ పార్టీ నుంచి ఒకళ్ళు ఉంటారు. అపోజిషన్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళని షాడో క్యాబినెట్ అంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, క్యాబినెట్ అనే పదం వాడాం కానీ షాడో క్యాబినెట్ కి ఎటువంటి పవర్స్ ఉండవు. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ పవర్స్. అయితే ఎందుకు చేస్తారంటే కంటిన్యూటీ కోసం. రేపు పొద్దున్న వీళ్ళు అధికారంలోకి వస్తే పాలసీ విషయంలో కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా వీళ్ళకి ఆల్రెడీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ కంటిన్యూటీ కోసం అనేది షాడో క్యాబినెట్ కాన్సెప్ట్ యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది, కానీ ఇండియాలో ఈ కాన్సెప్ట్ లేదు. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారి అందుకనే రాశారు ఏ షాడో ఫారెన్ పాలసీ ఫర్ ది ఫస్ట్ టైం. అంటే ఇండియన్ గవర్నమెంట్ కి ఒక పాలసీ ఉంటుంది, ఫారెన్ పాలసీ. అంటే ప్రపంచ దేశాలతో మనం ఎలా ఉండాలి, చైనాతో మన పాలసీ ఏంటి, యుఎస్ తో మన పాలసీ ఏంటి, సార్క్ తీసుకోండి, యునైటెడ్ నేషన్స్ తీసుకోండి, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ తో మనం ఎలా ఎలా ప్రవర్తించాలని చెప్పి వీ హ్యావ్ అవర్ ఓన్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ అది. అయితే దానికి ఆల్టర్నేటివ్ ఎవరు బిల్డ్ చేయాలి? అపోజిషన్ బిల్డ్ చేయాలి. కానీ ఇండియాలో ఈ షాడో కాన్సెప్ట్ ఉందా? లేదు. కానీ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనే సంస్థ, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, ఈ సంస్థ దే కేమ్ అవుట్ విత్ ఏ షాడో ఫారెన్ పాలసీ. వీళ్ళు రీసెర్చ్ చేసి ప్రస్తుత మోదీ గవర్నమెంట్ పాలసీకి ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేశారు. అర్థమవుతుందా? ఈ సిపిఆర్ వాళ్ళు ఏం చేశారు? ఒక ఆల్టర్నేటివ్ ఫారెన్ పాలసీని వీళ్ళు ప్రపోజ్ చేశారు. మరి ఆల్టర్నేటివ్ ఫారెన్ పాలసీ వీళ్ళు ప్రపోజ్ చేసినప్పటికీ వీళ్ళు అధికారంలోకి రాలేరు. ఇది మామూలు ఆర్గనైజేషన్. అది అధికారంలోకి రాగలిగేది ఎవరు? అపోజిషన్ పార్టీస్. అందుకే రాశారు విల్ ద అపోజిషన్ కన్సిడర్ ఇట్. అపోజిషన్ వాళ్ళు దీన్ని స్టడీ చేసి ఇది మా పాలసీ అని చెప్పి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ గా పెడతారా అనేది క్వశ్చన్ అనమాట. ఒకవేళ వీళ్ళు దీన్ని ఫాలో అయ్యి స్టడీ చేశారు అనుకోండి, రేపు పొద్దున్న యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే దే కెన్ ఫాలో దిస్ పర్టికులర్ పాలసీ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ షాడో. షాడో అంటే an ఆల్టర్నేటివ్ టు ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ పవర్ లో ఉన్న వాళ్ళ పాలసీకి ఒక ఆల్టర్నేటివ్ అనమాట. పవర్ లో ఉన్న వాళ్ళ పాలసీకి ఒక ఆల్టర్నేటివ్ పాలసీని మనం షాడో క్యాబినెట్, షాడో పాలసీ అని చెప్పి అంటాం. ఇండియాలో కాన్సెప్ట్ లేదు, కానీ మొట్టమొదటిసారి సిపిఆర్ అనే సంస్థ తీసుకొచ్చింది. దీని అపోజిషన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ రాశారు. అంతే, అంతకంటే ఏం లేదు. ఈ ఆర్టికల్ అంతా కూడా దాని గురించే మాట్లాడుతుంది. సో ఇక్కడ మీకు నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ మీకు కనిపిస్తే హైలైట్ చేస్తాను చూడండి. సెంటర్ ఫర్ ఏ డాక్యుమెంట్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద ప్రెజెంట్ ఫారెన్ అండ్ డిఫెన్స్ పాలసీస్ నేమ్డ్ ఇండియాస్ పాత్ టు పవర్ స్ట్రాటజీ ఇన్ ఏ వరల్డ్ ఎట్ డ్రిఫ్ట్ అని రాశారు. ఇది 8 మంది స్ట్రాటజిస్టులు, థింకర్స్ రాయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో కూడా చూడండి. ఆర్టికల్లో వీళ్ళు ఏం రాశారంటే మోదీ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ టర్మ్ అనేది రిమార్కబుల్ ఫర్ ఇట్స్ ఇన్నోవేటివ్, బోల్డ్ అండ్ అసర్టివ్ ఫారెన్ పాలసీ విచ్ రిసీవ్డ్ జనరల్ అప్రొబేషన్. మోదీ గవర్నమెంట్ 2014 వచ్చినప్పుడు అందరూ దాన్ని పొగిడారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీ చాలా అసర్టివ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోదీ గారు ముందుండి నడిపించారు. హెజిటేషన్స్ అనేవి లేకుండా చాలా స్ట్రాంగ్ గా, ఓపెన్ గా ఒక కాన్ఫిడెంట్ ఇండియాని ప్రపంచం ముందు ఆయన పెట్టడం అనేది జరిగింది. చూడండి, ఆయన పాకిస్తాన్తో మామూలుగా పీస్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఫెయిల్ అయితే హీ టుక్ ఎ ఫర్మ్ స్టాండ్ అండ్ గెయిన్డ్ పాపులారిటీ అట్ హోమ్. గట్టిగా పాకిస్తాన్ ఎలా డీల్ చేయాలో అలా స్ట్రాంగ్ గా డీల్ చేశారు. దానివల్ల పాపులారిటీ కూడా వచ్చింది. అలాగే మిగిలిన దేశాలతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఆయన ట్రై చేశారు, కానీ కుదరలేదు. కాకపోతే ఏంటి, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ఫుల్ యాటిట్యూడ్ అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు నేపాల్లో మనకు అప్పుడు చూస్తే మీకు భూకంపాలు గట్రా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇండియా సహాయం చేసింది. హెల్ప్ఫుల్ యాటిట్యూడ్ చూపించడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున మనకి రివర్స్ అయిపోయి గొడవలు పెట్టేసుకునే పరిస్థితి లేకుండా ఉంటుంది. అలాగే ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్ విషయంలో కానీ చైనాతో కంటిన్యూస్ గా ఎంగేజ్ చేశారు. మంచి ఈక్వేషన్ ఉంటుంది మనకి 2014-19 ప్రాంతంలో చైనాతో మనకి మంచి ఈక్వేషన్ ఉంటుంది. మీకు గుర్తుంటే నరేంద్ర మోదీ గారు చైనా వెళ్ళారు. చైనా ప్రెసిడెంట్ మనకి ఇటువైపు సౌత్ కోయంబత్తూర్ ఎక్కడికి వచ్చినట్టున్నారు కదా, సౌత్ వైపు, అక్కడికి వచ్చి కూడా మహాబలిపురం వచ్చారు. మహాబలిపురంలో ఇద్దరికి ఇన్ఫార్మల్ మీటింగ్ కూడా జరిగింది. అంటే అన్ని దేశాలను కూడా మంచిగా ఎంగేజ్ చేశారు. ఇండియా పట్ల ఒక మంచి అభిప్రాయం వచ్చేలా చేయడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ తో, అరబ్ కంట్రీస్ తో కూడా మంచి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. సో సెకండ్ టర్మ్ లో ఇంకా మెజారిటీ అనేది పెరిగింది మోదీ గారికి. దానికి కారణం ఫారెన్ పాలసీ సక్సెస్ కూడా కొంతవరకు దానికి కారణమే అని చెప్పారు. ఇది సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత సమస్య మొదలైంది. ఈ ఆర్టికల్ మెయిన్ గా ఫోకస్ చేస్తుంది ఇది. సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత కాంట్రవర్షియల్ ఇష్యూస్ లోకి మోదీ గవర్నమెంట్ ఎంటర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 అబ్రగేషన్ కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఈ రైతుల యొక్క చట్టాలు కానీ, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గట్రా చాలా జరిగాయి. దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్టర్నల్ డైమెన్షన్ అనేది యాడ్ అయిపోయింది.
ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అన్ని కూడా భారతదేశంలో హ్యూమన్ రైట్ వైలేషన్స్ అవుతున్నాయి, డెమోక్రసీని తొక్కేస్తున్నారు, ఎలాంటి డిస్క్రిమినేషన్ జరుగుతోంది, అన్ని సెక్యులరిజం అనేది పోయింది, రైట్, అన్ని సక్రమంగా లేవు అన్నట్టుగా కంప్లీట్ గా నెగిటివిటీ బిల్డ్ అయిపోయింది. దీనికి తోడు ఏమైంది, పాండమిక్ వచ్చింది, ఎకనామిక్ మెల్డౌన్ వచ్చింది, చైనా వాళ్ళేమో లదాఖ్ లో ఎంటర్ అయిపోయారు. వీటి వల్ల భారతదేశానికి సమస్యలు అంటే ఒకప్పుడు హీరోలా కనిపించిన మోదీ ఇప్పుడు చాలా వీక్ గా కనిపిస్తున్నారు. ఇన్ని సమస్యలను ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా మారిపోయింది అనమాట. అవన్నీ కూడా ఈ డాక్యుమెంట్ లో వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు మెన్షన్ చేస్తూ ఏమంటున్నారంటే ఇండియా యొక్క పవర్ అనేది దేని మీద డిపెండ్ అయిందంటే 4 పిల్లర్స్ పైన డిపెండ్ అయిందని చెప్తున్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ద ఫౌండేషనల్ సోర్స్ ఆఫ్ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇట్స్ ఎగ్జాంపుల్. అంటే అర్థం ఏంటి, ఇండియా ఒక ఎగ్జాంపుల్ గా, ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఏ విషయాల్లో, చాలా విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎకనామిక్ గ్రోత్, ఇట్స్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. సోషల్ ఇన్క్లూజన్ అంటే అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్ళే కంట్రీ. పొలిటికల్ డెమోక్రసీ, మనకి పాలిటిక్స్ లో డెమోక్రసీ అనేది ఉంది. అంటే ఎవరైనా సరే పొలిటీషియన్ అవ్వచ్చు, పలానా వాళ్ళు అవ్వాలని లేదు, ఓటింగ్ ప్రకారం ఎన్నుకోవడం అనేది ఉంటుంది. అండ్ బ్రాడ్లీ లిబరల్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, ప్రజలకి లిబర్టీ ఇచ్చే కాన్స్టిట్యూషన్. ఓకే, అలాంటిది ఇండియాలో ఉంది. అలాంటి ఇండియా ఉండబట్టే, ఇండియా వీటన్నిటిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయబట్టే ఇండియాకి అంత మంచి పేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా. అందుకే ఇండియా మాట చెల్లుతుంది, ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ అనేది, పవర్ అనేది వస్తుంది. ఈ పిల్లర్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు దేర్ ఇస్ నో స్టాపింగ్ ఇండియా. అదే రాశారు. ఈ పిల్లర్స్ కి ఇప్పుడు దెబ్బ తగిలింది. ఈ ఫౌండేషనల్ పిల్లర్స్ అన్ని కూడా మోదీ గవర్నమెంట్ హయాంలో సెకండ్ టైంలో దే ఆర్ లుకింగ్ ప్రికేరియస్. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, భారతదేశంలోనే డెమోక్రసీ సరిగ్గా లేదు, హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతున్నాయి అనేసరికి మన మాట బయట చెల్లుతుందా చెప్పండి? మీరే ఇన్ని తప్పులు చేస్తున్నారు, మీరేంటి మాకు చెప్పేది అన్నట్టు ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక లీడర్ ఉన్నారు, తనే తప్పులు చేస్తున్నాడు అనుకోండి, తమ ప్రజల దగ్గరికి వచ్చి మంచి వాక్యాలు చెప్తే నువ్వే సరిగ్గా లేవు, నువ్వేంట్రా మాకు చెప్పేది అంటారు. ఇక్కడ కూడా అంతే. మనం పనులు అంటే ఏవైతే ప్రపంచ దేశాలన్నీ మెచ్చే పనులు మన దేశంలో చేస్తామో అప్పుడు మనకి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి, మన మాటకి విలువిస్తాయి. మనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి కారణం మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండడమే. అయితే అందులోనే ఇప్పుడు దెబ్బలు తగులుతున్నాయి. రైతుల ప్రొటెస్ట్లను అణచివేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు కావచ్చు, సిఏఏ పరంగా అంటే అందులో డిస్క్రిమినేషన్ ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో డిస్క్రిమినేషన్ ఉందనే ఆరోపణలు కావచ్చు, ఆర్టికల్ 370 అబ్రిగేషన్ కావచ్చు, కాశ్మీర్ లో హ్యూమన్ రైట్ వైలేషన్ జరిగాయన్న ఆరోపణలు కావచ్చు. వీటన్నింటి వల్ల ఇండియాలో ఒక బ్యాడ్ ఇమేజ్, ఇండియాకి వరల్డ్ వైడ్ ఒక కొంత బ్యాడ్ ఇమేజ్ అనేది వచ్చేసింది అని చెప్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్ ఏమంటుందంటే సెట్ ద హౌస్ ఇన్ ఆర్డర్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు రిజాల్వ్ చేయండి. మన ఇంటిని మనం సరిదిద్దుకోవాలి. ఇంటిని మనం సరిదిద్దుకుంటేనే మనకి అవుతుంది. చూడండి, పొలిటికల్ పోలరైజేషన్, మెజారిటేరియనిజం విల్ లీడ్ టు ఎ డిమినిష్డ్ ఇండియా. పొలిటికల్ పోలరైజేషన్ అంటే అర్థం ఏంటి, ఓట్ల కోసం జనాల్ని గ్రూపులుగా విడగొట్టేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మతపరంగా జనాల్ని విడగొట్టడం, కాస్ట్ పరంగా విడగొట్టడం. చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే హిందూ మతాన్ని అణిచేస్తారు, మన మతం వెనకబడిపోతుంది అనేసరికి ప్రజలందరూ ఎమోషనల్ అవుతారు. అర్థమవుతుందా? వీళ్ళు ఎప్పుడు ముస్లిం పక్షపాతిగా వాళ్ళు ఉంటారనేసరికి మెజారిటేరియనిజం. అంటే అందరినీ మతపరంగాను, కులపరంగాను, లేకపోతే ఇలాంటి నేషనలిస్ట్, యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి వర్గాలుగా విడగొట్టే ప్రయత్నాన్ని మనం పోలరైజేషన్ అంటాం. మెజారిటేరియనిజం అంటే మెజారిటీ పీపుల్కి అనుకూలంగా పాలసీస్ తీసుకురావడం అనేది మెజారిటేరియనిజం. ఇండియాలో అలా ఉండకూడదు. ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, అన్ని వర్గాలు, అన్ని మతాల వారిని సమానంగా చూడాలనేది ఇండియా యొక్క పాలసీ. కానీ రీసెంట్ గా మెజారిటేరియనిజం అనేది నడుస్తుంది. మా మాటే చెల్లాలి, మెజారిటీ హిందూస్ ఉన్నారు కాబట్టి హిందువులకు అనుకూలంగా పాలసీ ఉండాలి అనే వాదనలన్నీ వినిపిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ లీడ్ టు ఎ డిమినిష్డ్ ఇండియా. ప్రపంచ పటం మీద మనకున్న గౌరవం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. And one that may struggle to meet the challenges and opportunities that lie ahead. ఓకే, ఈ ఛాలెంజెస్ ని, రాబోయే ఆపర్చునిటీస్ ని మనం మీట్ అవ్వలేని పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. ఓకేనా? అంతే, ఇలాంటివి మాట్లాడారు. సో వీళ్ళు ఇంకా రిపోర్ట్లో ఇంకా ఏం చెప్పారో చూడండి ఒకసారి. చూడండి, గ్లోబలైజేషన్ విషయంలో కూడా ఇండియా వెనకడుగు వేయకూడదు, ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, RCEP నుంచి ఇండియా బయటకు వచ్చేసింది. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ లో ఇండియా జాయిన్ అవ్వలేదు. అంటే కొన్ని దేశాలన్నీ కలిపి RCEP ఫామ్ చేశాయి. మీకు తెలిసే ఉండొచ్చు, ఎకానమీలో మనం చదువుకున్నాం. దీంట్లో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్స్ చేసినా, ఇంపోర్ట్స్ చేసుకున్నా టారిఫ్ లేకుండా, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ లేకుండా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. ఇందులో ఇండియా భాగస్వామి అవుదాం అనుకుంది, కానీ డొమెస్టిక్ గా చాలా మంది వ్యతిరేకించేసరికి అవ్వలేదు.
అంటే భయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ కూడా ఇందులో మెంబర్. దీంట్లో మనం మెంబర్షిప్ తీసుకుంటే ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుంచి డైరీ ప్రొడక్ట్స్ ఇండియాకి ఇంపోర్ట్ అయిపోతాయి. వాటి మీద మనం ఎక్స్ట్రా ఇంపోర్ట్ డ్యూటీ వేయకూడదు. ఇందులో మెంబర్ అయితే సుంకం వేయకూడదు. సుంకం వేయిపోయేసరికి ఏమవుతుందంటే అవి చాలా తక్కువ ధరకే ఇండియాలో అందుబాటులోకి వస్తాయి. అప్పుడు డొమెస్టిక్ డైరీ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. విదేశాల నుంచి ఇంపోర్ట్ అయినవి మనకంటే తక్కువ ధరకు లభిస్తే మన ఇండస్ట్రీ సఫర్ అవుతుంది కదా, అలాంటివి అనమాట. అందుకని డొమెస్టిక్ ఇండస్ట్రీస్ చాలా వరకు ఏం చెప్పారంటే వద్దు, మీరు జాయిన్ అవ్వద్దు అనేసరికి ఇండియా కూడా అవ్వలేదు. కానీ ప్రపంచంలో అందరూ కలిసి వెళ్తున్నప్పుడు మనం ఒక్కలమే వేరేగా ఉంటాం అనేది ఎంతవరకు కరెక్ట్? అలా ఉండకూడదు, గ్లోబలైజేషన్ లో పార్టిసిపేట్ చేయాలి అంటుంది. సార్క్ లో కూడా ఇండియా మెంబర్, కానీ అసలు ఏమాత్రం యాక్టివ్ గా లేదు. అది కూడా మళ్ళీ యాక్టివేషన్ చేయాలి అని చెప్పి అంటుంది. ఇంకా ఇంకా ఏం చెప్తోంది చూడండి, ఇండియా యుఎస్ చైనా యాక్టివేషన్ గురించి కూడా రిపోర్ట్ కొన్ని విషయాలు చెప్తుంది. ఏమంటుందంటే ఇండియా షుడ్ హ్యావ్ బెటర్ రిలేషన్షిప్స్ ఇండివిజువల్లీ విత్ బోత్ యుఎస్ అండ్ చైనా దాన్ దే హ్యావ్ విత్ ఈచ్ అదర్. యుఎస్ చైనా ఒకదానికొకటి శత్రువులుగా భావిస్తాయి, కానీ ఇండియా యుఎస్ తోనూ సెపరేట్ గా రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి, చైనాతోని సెపరేట్ గా బెటర్ రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో మనం అలా ఉండకూడదు. చైనా మనకి నైబర్ కాబట్టి మనం సక్రమంగా వెళ్ళడమే మంచిదని ఇందులో ఒక సలహా చెప్పడం అనేది జరిగింది. ఇంకంతే, ఇలా చాలా చెప్తూ వచ్చారు. ప్రస్తుత సిచ్యువేషన్ లో ఒక ఫండమెంటల్ చేంజ్ అనేది కావాలి. ప్రస్తుత పాలసీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్తుంది. ఫండమెంటల్ చేంజ్ ఈజ్ నెససరీ టు మీట్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ అని చెప్తున్నారనమాట. అది సో అంతే. సో దీస్ ఆర్ ది ఇష్యూస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్. అయితే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే షాడో కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ఇండియాలో ఇది లేదు, ఇది యూకేలో ఈ మోడల్ ఉంది. దే హావ్ సంథింగ్ కాల్డ్ షాడో మినిస్టర్స్. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మినిస్టర్స్ గా ఉంటారు. పవర్స్ ఏమి ఉండవు, కానీ ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ మినిస్ట్రీని స్టడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ ఒక పాలసీతో వస్తుంది, వీళ్ళు ఆల్టర్నేటివ్ పాలసీతో వస్తూ ఉంటారు. లేదా గవర్నమెంట్ నచ్చింది అనుకోండి, వీళ్ళు అదే ఫాలో అవుతారు. రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోయే అవకాశం ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది అనేది ఉద్దేశం అనమాట. ఇప్పుడు కూడా దీన్ని అపోజిషన్ పార్టీస్ ఈ సిపిఆర్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఫారెన్ పాలసీని అపోజిషన్ పార్టీస్ స్టడీ చేసి ఇది ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా ఉందని అనిపిస్తే దే కెన్ ఎంప్లాయ్ దిస్ పాలసీ వెన్ దే కమ్ ఇన్ టు పవర్ నెక్స్ట్ టైం. అది ఆర్టికల్లో చెప్తున్న విషయం. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా నీడ్స్ ఏ కాస్ట్ కౌంట్. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఎడిటోరియల్స్ లో మాట్లాడాం, మళ్ళీ వచ్చింది, పాలిటీ కింద మీకు వస్తుంది. సో ఇక్కడ ఏమంటారంటే కాస్ట్ సెన్సస్ అనేది ఇంపార్టెంట్ అంటారు. మీకు మామూలుగా సెన్సస్ చేసినప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ డేటా మాత్రమే తీసుకుంటారు, ఓబీసీ డేటా తీసుకోరు. ఓబీసీలో మళ్ళీ సబ్ కాస్ట్లు ఉంటాయి, బీసీలో ఉన్న సబ్ కాస్ట్ల డేటా రెగ్యులర్ సెన్సస్ లో తీసుకోరు. దానికోసం సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేది కావాలి. అది 2011లో చేశారు, కానీ దాన్ని అందులో డేటా అంతా ఫ్లాడ్ ఉందని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ ఆ డేటాను ఉపయోగించడానికి ఇష్టపడట్లేదు అనమాట. సో ఈయన ఏమంటున్నారంటే కొత్తగా మళ్ళీ కాస్ట్ సెన్సస్ తీసుకురావాలి, తీసుకొస్తే ఏ న్యూ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ కెన్ దెన్ బి ఫ్యాషన్ టు ఎమాన్సిపేట్ గ్రూప్స్ దట్ ఆర్ స్టిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ల్యాడర్. మన ఇండియా ఏం ఫాలో అవుతుందంటే చూడండి, కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ అన్నట్టుగా ఇండియా ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే ఏ కాస్ట్ అయితే వెనకబడిందో సో ఆ కాస్ట్ కి మనం రిజర్వేషన్ ఇచ్చేస్తే వాళ్ళు పైకి వస్తారు అనేది ఇండియాలో మనం బ్రాడ్ గా ఫాలో అయ్యే పాలసీ. అర్థమవుతుంది, ఒకళ్ళు ముందున్నారా వెనుకున్నారా, సోషల్ గా ఎకనామికల్ గా ముందున్నారా వెనుకున్నారా అనేది మన ఇండియాలో కాస్ట్ తో లింక్ పెట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా కాస్ట్ కౌంట్ చేస్తే ఏ కాస్ట్ వాళ్ళు వెనకబడి ఉన్నారనే క్లారిటీ ఇంకా బెటర్ గా వస్తుంది. కాబట్టి ఆ కాస్ట్లకి అప్లిఫ్ట్ చేసేలాగా కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు అనేది ఉద్దేశం. చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. ఇఫ్ పాసిబుల్ డౌన్లోడ్ దిస్ ఆర్టికల్. ఇది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. చాలా నీట్ గా రాశారు మనీష్ తివారీ గారు. సో ఇందులో కొంచెం అలా మీకు సమ్మరైజ్ చేస్తూ వెళ్తా చూడండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వాట్ ఈస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పాటు చేయబడ్డ గ్రూప్ ఆఫ్ పీపులే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వీళ్ళు 114 సార్లు కూర్చొని మన విజనరీ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడం అనేది జరిగింది. దేనికోసం? ఏన్షియంట్ సివిలైజేషన్ మోడర్న్ ఇండియన్ స్టేట్ కింద మార్చడం కోసం. ఇందులో ప్రియాంబుల్ అనేది ఉంది. ప్రియాంబుల్ ఏం చెప్తుంది? జస్టిస్ అనేది ఉండాలి. ఎటువంటి జస్టిస్? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఉండాలి. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ ఉండాలి. అంటే ప్రతి వ్యక్తికి సొసైటీలో స్టేటస్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ సమానంగా లభించాలి. ఎస్సీ అవని, ఎస్టీ అవని, ఓసీ అవని సొసైటీలో ఒకేలాగా చూడబడాలి. అలాగే ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా సమానంగా లభించాలి అనేది అక్కడ. అలాగే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనేది ఉండాలి అని ప్రియాంబుల్లో క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేశారు. మరి ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి? అంటరానితనం అనేది పోవాలి.
వెనకబాటు అనేది పోవాలి, అందరూ సమానమే అనే పరిస్థితులు అనేవి రావాలి. దానికోసం రాజ్యాంగంలో చాలా ఉన్నాయి. అవన్నీ నేను డీటెయిల్డ్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆర్టికల్లో అన్ని రాశారు. మీరు ఒకసారి చదివితే ఇదంతా కూడా చూడండి. ఇగాలిటేరియన్ కన్స్ట్రక్ట్, ఇగాలిటేరియన్ అంటే అందరూ సమానంగా ఉండే సమాజం. అది రావాలి అంటే మేకర్స్ ఏం చేశారమ్మా, ఫండమెంటల్ రైట్స్ లో 3 పాత్ బ్రేకింగ్ పాస్టులేట్స్ పెట్టారు. ఆర్టికల్ 17, 23, ఆర్టికల్ 24. మీరు డీటెయిల్స్ కూడా అక్కడ రాసి ఉన్నాయి, చదవండి ఒకసారి. ఇవన్నీ కూడా ఈ పారాగ్రాఫ్ లో ఉన్నదంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసిన స్టాటిక్ పోర్షన్. ఇవన్నీ ఎందుకు చేశారు, సొసైటీలో బాగా వెనుకబడిన కాస్ట్ని మళ్ళీ పైకి తేవాలి, వెనకబడిన వాళ్ళు మీదకి తేవాలి, అందరినీ సమానంగా చెయ్యాలి అనేది ఉద్దేశం. అర్థమవుతుందా? వీటన్నిటికి ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రొవైడ్ ఎ పొలిటికల్ వాయిస్ టు ద డిసెంపవర్డ్. ఎవరైతే పవర్ లేకుండా వెనకబడి ఉన్నారో వాళ్ళకి పొలిటికల్ గా వాయిస్ లభించాలి అనేది దీంట్లో ఉద్దేశం. ఈ ప్రాసెస్ లో 1990s లో ఇంకోటి జరిగింది. ఏం జరిగింది ఇక్కడ మనకి, మండల్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ పైన విపి సింగ్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ 27% రిజర్వేషన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఓబీసీస్కి ఇవ్వడం అనేది జరిగింది. 1990 వరకు మనకి రిజర్వేషన్ అనేది ఇద్దరికే ఉంది, ఎస్సీకి ఎస్టీకి. ఎస్సీకి ఏమో 15%, ఎస్టీస్కి ఏమో 7.5%. టోటల్ గా 22.5% మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే ఎస్సీ ఎస్టీ టుగెదర్ వీళ్ళకి 15, 7.5 ఎలా డిసైడ్ చేశారు, బేస్డ్ ఆన్ సెన్సెస్, అంటే పాపులేషన్ లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనే దాని ప్రకారం వాళ్ళకి అంత పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేటాయించారు. మండల్ కమిషన్ బీసీల మీద స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. బీసీలు యాక్చువల్గా మోర్ దాన్ 50% ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు అంతకుముందు ప్రీవియస్ కేసెస్ లో ఒక లిమిట్ పెట్టింది, రిజర్వేషన్ అనేది 50% పెంచకూడదు అని. 22.5% ఆల్రెడీ ఎస్సీ అండ్ ఎస్టీలకి ఇచ్చేశారు కాబట్టి వీళ్ళకి 27% రిజర్వేషన్ ని మండల్ కమిషన్ ప్రపోజ్ చేసింది. దాన్ని గవర్నమెంట్ ఏమో ఒప్పుకోవడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఈ 22.5%కి ఇది కలిపి మొత్తం 49.5% అనేది జరిగింది. సో యూనివర్సిటీ క్యాంపస్ లో పెద్ద గొడవ అయిపోయింది. దీనివల్ల సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేశారు. ఈ మనకి ఫేమస్ కేసు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ 27% రిజర్వేషన్ ని అప్హెల్డ్ చేసింది, అంటే ఒప్పుకుంది, ఇది తప్పేం లేదు ఇవ్వాలని చెప్పింది. కానీ 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఇస్తాము అని చెప్పి పెట్టింది, కొట్టేసింది అనమాట. ఎకనామిక్ క్రైటీరియా పైన ఇచ్చేదాన్ని కొట్టేసింది, కానీ ఓబీసీలకి 27% ఇవ్వడానికి ఒప్పుకుంది. 50% క్యాప్ పెంచకూడదని చెప్పి క్లియర్ గా చెప్పేసింది. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే 50% క్యాప్ చెప్పడం కోసం చెప్తున్నాం. అర్థమవుతుందా? అలాగే ఇంకా ఏం చెప్పింది, కాస్ట్ కన్ బి అండ్ ఆఫెన్ క్వైట్ ఆఫెన్ ఈజ్ అ సోషల్ క్లాస్. If it is backward socially, it would be backward class for the purpose of Article 16.4. సొసైటీలో ఒక పర్టికులర్ కాస్ట్ కి గౌరవం లేదు, బ్యాక్వర్డ్ అయితే ఆర్టికల్ 16.4 ప్రకారం కూడా అది బ్యాక్వర్డ్ క్లాస్ కింద కన్సిడర్ చేయాలి, దానికి రిజర్వేషన్స్ అందాలి అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయం అనమాట. ఇంకా కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ కూడా ఎవాల్వ్ చేశారు. ఆల్రెడీ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎవరైతే పొందారో వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ లేకుండా చేయడం కోసం క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇదంతా బానే ఉంది. అయితే ఇప్పుడు కాస్ట్ సెన్సస్ ఎందుకు చెప్పండి, అంతా బానే ఉందిగా, మళ్ళీ కొత్తగా కాస్ట్ సెన్సస్ ఎందుకు రావాలి, ఈ డిమాండ్ అనేది ఎందుకు వస్తుంది అని ఒకసారి మనం స్టడీ చేద్దాం. డిమాండ్ ఫర్ కాస్ట్ సెన్సస్ అనేది ఇప్పుడు పెరుగుతుంది, ఎందుకంటే యాజ్ ఇట్స్ ఫైండింగ్స్ కెన్ బి యూస్ టు క్రాస్ ద 50% హర్డిల్. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, సుప్రీంకోర్టు ఏమంటుంది, 50%కి మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అంటుంది. రిజర్వేషన్ 50% మించి ఉండకూడదు అంటున్నాం. ఇప్పుడు ఓబీసీలు ఏమో 50% పైన ఉన్నారు, పాపులేషన్ లో దే ఆర్ మోర్ దాన్ 50% ఉన్నారు. ఇంతమంది పాపులేషన్ ఉన్న ఓబీసీలకి మనం ఎంత రిజర్వేషన్ ఇస్తున్నాం, 27% రిజర్వేషన్ అనేది ఇస్తున్నాం. ఓబీసీల్లో చాలా మంది ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలియదు. దీంట్లో మళ్ళీ వందల కొద్ది సబ్ కాస్ట్లు ఉంటాయి, అనేవి ఉంటాయి. ఈ సబ్ కాస్ట్ వైజ్ వన్ డివైడ్ చేసి వీళ్ళలో పలానా కాస్ట్ల వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారు అని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, అర్థమైందా, కొంతమంది బాగా వెనకబడి ఉన్నారని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ పాయింట్ ఉపయోగించి సుప్రీంకోర్టులో మనం ఫైట్ చేయొచ్చు. అదే ఇక్కడ రాశారు చూడండి, ఇఫ్ ఇట్ కెన్ బి ఎంపిరికల్లీ ఎస్టాబ్లిష్ దట్ ద ఓబీసీస్ ఆర్ న్యూమరికల్లీ హయ్యర్
Perhaps it could be argued that the 50% cap on reservation is redundant. ఇంతమంది వెనకబడి ఉంటే మీరు 50% రిజర్వేషన్ క్యాప్ పెడతానంటే ఎలా అవుతుంది? మిగిలిన వాళ్ళు కూడా బాగుపడాలంటే మనం ఈ క్యాప్ ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి సుప్రీం కోర్టులో మనం వాదన చేయవచ్చు. అంటే కొత్తగా కాస్ట్ సెన్సస్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ డేటాను ఉపయోగించి మనం సుప్రీం కోర్టులో వాదించవచ్చు. ఏమని? మీరు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ మంది వెనకబడి ఉన్నారు, ఇంకా చాలా కాస్ట్లు వెనకబడి ఉన్నారు, మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఏదైతే కోరుకున్నారో అది ఇంకా అందుబాటులోకి రాలేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ 50% క్యాప్ని కూడా తీసి ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి వాదించడానికి అవకాశం లభిస్తుంది. సమస్య ఎక్కడ వస్తుంది? దానివల్ల మెరిట్ ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే నేషన్స్ ఆర్ బిల్డ్ బై అన్ ఇంట్రికేట్ ఇంటర్ప్లే ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ అండ్ మెరిటోక్రసీ. మెరిటోక్రసీ ఇంపార్టెంటే, సోషల్ ఇన్క్లూజన్ కూడా ఇంపార్టెంటే. రెండింటిని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ మన దేశాలనే బిల్డ్ చేయాలి. మెరిట్ బట్టే వెళ్తామంటే కొంతమంది బాగా వెనకబడిపోతారు. అంటే అవకాశాలు లేని వాళ్ళు వెనకబడిపోతారు. అంటే ఆర్థికంగా, సామాజికంగా అవకాశం లేని వాళ్ళని మెరిట్ బట్టి మనం చూడకూడదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంటే వీళ్ళకంటే బాగా చదివే వాళ్ళేమో, వాళ్ళకి ఆర్థికంగా అవకాశాలు లేవు, సొసైటీ కూడా వాళ్ళని గుర్తించలేదు, వాళ్ళని వెనకబెడుతుంది, డిస్క్రిమినేట్ చేస్తుంది, అందువల్ల వాళ్ళు వెనకబడిపోయి ఉండొచ్చు. అందుకని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి సోషల్ ఇన్క్లూజన్ ప్రోగ్రామ్స్ అవసరం. ఎట్ ద సేమ్ టైం మెరిటోక్రసీ కూడా ఇంపార్టెంట్. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఈ నేషన్స్ అనేవి బిల్డ్ అవుతాయని చెప్పి రాయడం అనేది జరిగింది. ఇది ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా 2011లో సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ అనేది యూపీఏ గవర్నమెంట్ చేసింది. కానీ తర్వాత ఏమైందంటే మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దాన్ని స్క్రూటినైజ్ చేసి 98.87% డేటా అనేది ఎర్రర్ ఫ్రీ, చాలా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పింది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమో సుప్రీంకోర్టుకి ఏం చెప్తుంది? కాస్ట్ సెన్సస్ డేటా ఆర్ ఫ్లాడ్ అండ్ కెనాట్ బి రిలీజ్డ్. ఈ డేటా ఏమో తప్పులు తడగ్గా ఉంది, దాన్ని రిలీజ్ చేయలేమని చెప్పేస్తుంది. మీరు పాతది ఉపయోగించలేమని చెప్తున్నారు కాబట్టి అట్లీస్ట్ కొత్తది చేయండి, అందుకనే కొత్త డేటా చేయండి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇక్కడ చూడండి, వాట్ హ్యాస్ బీన్ ఫర్గటన్ ఈజ్ ద ఒరిజినల్ డ్రీమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఇగాలిటేరియన్ అండ్ క్లాస్లెస్ సొసైటీ. ఇండియాని ఇగాలిటేరియన్ అంటే అందరూ ఈక్వల్ గా ఉండేలాగా, క్లాస్లెస్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేలా కాకుండా ఈక్వాలిటీ ఎన్షూర్ అయ్యేలాంటి సొసైటీని బిల్డ్ చేయడం అనేది ఒరిజినల్ డ్రీమ్ మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ది. ఆ డ్రీమ్ రియలైజ్ అవడంలో రిజర్వేషన్స్ అనేవి వాటి రోల్ ని ప్లే చేసాయి. చాలా వరకు సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని తగ్గించాయి. అలాగే అయితే ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే కొంతమందికి రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా వెళ్ళిపోవడం జరిగింది, కొన్ని కులాలు బాగా వెనకబడిపోయాయి. అలా వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళ కోసం మనం వర్క్ చేయొచ్చు. చూడండి, వన్స్ ఇట్ ఈస్ నోన్ వాట్ ద ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ఈచ్ కాస్ట్ గ్రూప్ ఈజ్, ఏ న్యూ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ కెన్ దెన్ బి ఫ్యాషన్ టు ఎమాన్సిపేట్ కాస్ట్ గ్రూప్స్ దట్ ఆర్ స్టిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద లేడర్. ఓన్లీ వెన్ ఆల్ castes are equal can society become egalitarian. సో కోర్ కాన్సెప్ట్ ఇందులో ఏంటి? కాస్ట్ సెన్సస్ కోసం మాట్లాడుతున్న దీంట్లో కోర్ కాన్సెప్ట్ ఏంటి? వెనకబడిన సోషల్ స్టేటస్ ఆఫ్ ఈచ్ కాస్ట్ గ్రూప్ గురించి మనకి డీటెయిల్స్ అనేవి తెలిస్తే అప్పుడు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ కొత్త స్ట్రాటజీతో రావచ్చు, కొత్త రిజర్వేషన్తో రావచ్చు, లేదా కొత్త ఎఫర్మేటివ్ యాక్షన్తో రావచ్చు. ఎఫర్మేటివ్ అంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చే ప్రోగ్రామ్స్తో రావచ్చు. అప్పుడు వాళ్ళకి మనం ఎవరైతే బాటమ్ ఆఫ్ ద లెడర్ బాగా వెనకబడి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించి ఆ కష్టాల నుంచి వాళ్ళని మనం విముక్తి కల్పించవచ్చు. అన్ని కాస్ట్లు సమానమైన రోజునే సొసైటీ ఈగాలిటేరియన్ గా మారుతుంది అని చెప్పారు. అండ్ అబ్సల్యూట్లీ జెమ్ ఆఫ్ అన్ ఆర్టికల్, డూ సేవ్ ఇట్. అండ్ టుడేస్ థర్డ్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇంప్రూవింగ్ లైవ్ స్టాక్ బ్రీడింగ్. లైవ్ స్టాక్ అంటే మీకు ఆవులు, పందులు, చికెన్, కోళ్ళు, మేకలు, ఇవన్నీ అనమాట లైవ్ స్టాక్ బ్రీడింగ్. అంటే బ్రీడింగ్ అంటే తెలుసు కదా మీకు, ఆర్టిఫిషియల్ గా ఇన్సెమినేట్ చేయడం. అంటే ఒక ఆడ గొర్రెలోకి బాగా స్ట్రాంగ్ గా ఉన్న మగ గొర్రె యొక్క సీమెన్ తీసుకొచ్చి ఇన్సెమినేట్ చేసాడు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం వల్ల ఏమవుతున్నాయి? మంచి క్వాలిటీ గొర్రెలు వస్తాయి బయటికి, అంటే ఎక్కువ మీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఆవుల విషయంలో ఎక్కువ పాలిచ్చే వస్తాయి. అలాగే కోళ్ళ విషయంలో కూడా ఎటువంటి జబ్బులు లేకుండా స్ట్రాంగ్ ఎక్కువ గుడ్లు పెట్టే వస్తాయి, బలంగా పెరిగే కోళ్ళు అనేవి వస్తాయి. బ్రీడింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటి, మనకి అనార్గనైజ్డ్ సెక్టర్. అనార్గనైజ్డ్ అంటే వాళ్ళకి మామూలుగా మన ఊర్లో ఉన్న చిన్న సన్నకారు రైతులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి బెస్ట్ ప్రాక్టీసెస్ పైన అవగాహన లేదు, ఏం చేస్తే బెస్ట్ అవుతుందని ఎటువంటి అవగాహన లేక, సరైన విధానాలను ఫాలో అవ్వక
అన్‌ప్రొడక్టివ్ లైవ్ స్టాక్‌ని వాళ్ళు బ్రీడ్ చేస్తున్నారు. అన్‌ప్రొడక్టివ్ అంటే ఒక ఆవు పుట్టింది కానీ ఎక్కువ పాలు ఇవ్వలేకపోతుంది. అలాగే కోళ్ళు పెరుగుతున్నాయి కానీ తొందరగా పెరగట్లేదు, లేదా తొందరగా జబ్బులకి లోనవుతున్నాయి, లేదా స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. గొర్రెల్ని పెంచుతున్నారు కానీ ఆ గొర్రెలు అంత స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. ఇలా అన్నమాట. వీళ్ళకి సరైన విధానాలు తెలియక, అప్రోచెస్ తెలియక, అర్థమవుతుందా? వీళ్ళు అంత సక్రమంగా చేయలేకపోతున్నారు అనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. అందుకని గవర్నమెంట్ ఏమంటుంది? గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. ఏంటా స్కీమ్స్ చూడండి, ఇక్కడ రాశారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది 2014లో ఇనిషియేట్ చేశారు. దేనికిది? టు ఎన్హాన్స్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ది క్యాటిల్. ప్రొడక్టివిటీ అంటే అర్థం ఏంటి? ఆవుకి ప్రొడక్టివిటీ ఏంటి? పాలు ఎక్కువ ఇవ్వడం. కోడికి ప్రొడక్టివిటీ ఏంటి? గుడ్లు ఎక్కువ పెట్టడం, లేదా మంచి తొందరగా చికెన్‌గా పౌల్ట్రీ కింద మారడం. అర్థమవుతుందా? ఇలాగనమాట. అయితే దేనిపైన ఫోకస్? విత్ ఏ ఫోకస్ ఆన్ ద జెనెటిక్ అప్‌గ్రేడేషన్ ఆఫ్ ద బొవైన్ పాపులేషన్ త్రూ వైడ్ స్ప్రెడ్ ఇనిషియేటివ్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఎక్స్‌ట్రాక్టెడ్ సెమెన్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. బొవైన్ అంటే ఆవులు. ఆవుల పాపులేషన్‌ని జెనెటిక్ అప్‌గ్రేడేషన్, జెనెటికల్‌గా స్ట్రాంగ్‌గా మార్చే ఫోకస్‌తో ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది ఇనిషియేట్ చేశారు. అంటే ఎక్కువ పాలిచ్చే ఆవులు దీనివల్ల వస్తాయి అని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇంకా ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్‌తో పాటు ఎన్ఎల్ఎం, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా ఉంది. ఈ 2 కలిపి ఏం ప్రపోజ్ చేస్తున్నాయి? ఆంట్రప్రెన్యూర్‌షిప్ పైన ఫోకస్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. ఏ విషయంలో? క్యాటిల్, బఫెలో, పౌల్ట్రీ, షీప్, గోట్, పికరీ. ఏ రకంగా? బై ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ టు ఇండివిడ్యువల్ ఆంట్రప్రెన్యూర్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఇవన్నింటికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, లేదా ఒక ఆంట్రప్రెన్యూర్ ఉన్నాడు, లేదా ఒక ఎఫ్పిఓ, సారీ ఫార్మర్ రాశారు ఇక్కడ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఇదిగోండి ఎఫ్పిఓస్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అన్నమాట, ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయ్యే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ ఏం చేస్తుంది? ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్సెంటివ్స్ అంటే మానిటరీ, మీరు పెట్టుబడి పెట్టండి, కొంత మేము భరిస్తాం. సబ్సిడీ ఇవ్వడం కానీ, సబ్సిడీ ఇస్తుంది, పెట్టుబడి పెట్టమని చెప్తుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తుంది. ఫస్ట్ మీరు గొర్రెల కోసం ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, గొర్రెల్ని, మంచి క్వాలిటీ గొర్రెల్ని ఎలా బ్రీడ్ చేయాలి అని వాళ్ళకి తెలియకపోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తుంది. ఈ నాలెడ్జ్ని ఉపయోగించి యాజ్ ఇట్ ఈస్ గా మీరు చేయగలిగితే మంచి సాలిడ్ గొర్రెలు మనకి మార్కెట్లోకి వస్తాయి. అలాగే ఆవులు, అలాగే పౌల్ట్రీ, అలాగే పందులు, అన్ని విషయాల్లో కూడా. దీనికోసం మీరు పెట్టుబడి పెడితే మేము మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము, మీ పెట్టుబడిలో కొంత మేము భరిస్తామని గవర్నమెంట్ అంటుంది. ఏముంటుందో కూడా ఒకసారి చూసేయండి ఇక్కడ. ఫస్ట్ థింగ్ చూడండి. The breed multiplication farm component of the Rashtriya Gokul Mission is going to provide for capital subsidy up to 200 lakh. అంటే 2 కోట్ల వరకు సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. దేనికోసం? ఫర్ సెట్టింగ్ అప్ బ్రీడింగ్ ఫార్మ్ విత్ అట్లీస్ట్ 200 కౌస్ ఆర్ బఫెలో యూజింగ్ లేటెస్ట్ బ్రీడింగ్ టెక్నాలజీ. అర్థమైందా? లేటెస్ట్ బ్రీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి మీకు మినిమం 200 గేదెలు మరియు ఆవులతో మీరు బ్రీడింగ్ ఫామ్ ని సెటప్ చేయగలిగితే 2 కోట్ల వరకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఉంటుంది. అంటే ఒక్కళ్ళకనే కాదు, మొత్తం అందరికీ కలిపి అది సర్దుతారనమాట. సో ఆంట్రప్రెన్యూర్ ఏం చేయాలి? హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద అరేంజ్మెంట్ అండ్ వుడ్ బి ఏబుల్ టు సెల్ అట్లీస్ట్ 116 ఎలీట్ ఫిమేల్ కాల్స్ ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఫ్రమ్ ద థర్డ్ ఇయర్ నుంచి తన అమ్మకం కూడా చేసుకోవచ్చు. తర్వాత అలాగే 15 kg మిల్క్ పర్ యానిమల్ పర్ డే వస్తుంది. 180 యానిమల్స్ నుంచి మనకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఎంత లాభం వస్తుందని రాశారు. ఐడియల్ గా దీని యొక్క ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఏమవుతుందంటే 1 lakh ఫార్మర్స్ కి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? 1 lakh ఫార్మర్స్ కి ఉద్యోగాలు వస్తాయి. సిమిలర్ గా గవర్నమెంట్ ఇంకా చూడండి, దీంట్లో ఈ గోపాల అనే ఒక వెబ్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేశారంటే. ఈ గోపాల ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ టు లైవ్ స్టాక్ ఫార్మర్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ డిసీజ్ ఫ్రీ జెర్మ్ ప్లాజమ్ ఇన్ రిలవెంట్ సెంటర్స్ వెటర్నరీ కేర్. జెర్మ్ ప్లాజమ్ అంటే మన బాడీలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ని కొంత సేవ్ చేసి ఉంచుతారు. అంటే ఈ ఆవులకి సంబంధించినవి అవి ఉపయోగపడతాయి. ఏది ఎక్కడ ఉపయోగపడతాయి? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ గోపాల ప్లాట్ఫామ్ లో రియల్ టైమ్ లో మెయింటైన్ చేస్తారు. ఎవరికి ఏం కావాలంట ఈ గోపాల ప్లాట్ఫామ్ టచ్ చేస్తే దే విల్ అండర్స్టాండ్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం ఉపయోగపడతాయి అని చెప్పి వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం ఆవుల గురించి మాట్లాడడం. తర్వాత పౌల్ట్రీ ప్రోగ్రామ్ లో ఏం చెప్తున్నారు? క్యాపిటల్ సబ్సిడీ అప్ టు 25 lakhs ఇస్తామని చెప్తున్నారు. సో మీ డీటెయిల్స్ రాశారు. 1000 ఎవరికి? పేరెంట్ ఫార్మ్ విత్ కెపాసిటీ టు రియర్ 1000 chicks, 1000 మినిమం 1000 కోళ్ళు పెంచే కెపాసిటీ ఉన్న వాళ్ళకి సెటప్ చేస్తే 25 lakhs క్యాపిటల్ సబ్సిడీ అనేది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఈ హ్యాచరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ అట్లీస్ట్ 500 eggs డైలీ
followed by the birth of chicks that are in turn reared for 4 weeks. 4 weeks పాటు వాళ్ళని పెంచుతారు. గుడ్డు నుంచి వచ్చిందనుకోండి కోడి, 4 వారాలు దాన్ని పెంచి తర్వాత లోకల్ ఫార్మర్స్ కి అమ్మేస్తారు. లోకల్ ఫార్మర్స్ తర్వాత పెంచుకుంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మర్స్ కి ఈ చిన్న కోళ్ళని అమ్ముతారనమాట. సో దీనివల్ల కూడా 14 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే గొర్రెలు మరియు మేకల్లో కూడా 50% క్యాపిటల్ సబ్సిడీ అప్ టు 50 lakhs గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో కూడా ఆంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడు, బ్రీడర్ ఫార్మ్ అనేది పెడతాడు. సో ఇందులో 500 ఈ గొర్రెలు, ఈ మేకలు, వీటిని మినిమం ఈ జెనెటిక్ మెరిట్ ఉన్న వాటిని గవర్నమెంట్ చెప్పే డీటెయిల్స్ తీసుకొని, గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ తీసుకొని వీటిని పెంచితే దీనివల్ల కూడా 33 లక్షలు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంది ఇయర్ కి. అలాగే పిగ్స్ విషయంలో నేను ఫాస్ట్ గా చెప్తాను, అంటే ఇందులో అంత డేటా లేదు, ఓన్లీ ఫ్యాక్ట్స్ ఉన్నాయంతే. మీరు ఓవరాల్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ NLM, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్లస్ గోకుల్ మిషన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్ కంబైన్డ్ గా ఏమేమి చేస్తున్నాయి, కొత్త బ్రీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి మంచి జెనెటికల్లీ స్ట్రాంగ్ గా ఉన్న వాటిని ఎవరైతే ఫోకస్డ్ గా చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ది సమ్మరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. పిగ్గరీ విషయంలో కూడా అంతే, 50% క్యాపిటల్ సబ్సిడీ అప్ టు 50 lakhs, 30 lakhs ఇస్తారు. దీంట్లో కూడా he will be aided with establishment of breeder farms with 100 sows and 10 boar. బోర్ అంటే అడవి పంది, సో అంటే ఆడపంది. సో అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఆడపంది అనమాట. దీంట్లో 2400 పిగ్లెట్స్, పంది పిల్లలు 2400 సంవత్సరానికి పుట్టొచ్చు. ఈ పిగ్లెట్స్ అన్ని కూడా ప్రతి 6 months కి మనం అమ్మేసుకోవచ్చు అన్నారు. 1.37 crores ప్రాఫిట్ వస్తుందంట ఆఫ్టర్ 16 months. 1.5 lakh జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో అది దీని యొక్క కథ. ఇవన్నీ కూడా ఫైనల్ గా ఏం చెప్పారు, ద రివైజ్డ్ స్కీమ్ ఆఫ్ NLM coupled with రాష్ట్రీయ గోకుల్ మిషన్ అండ్ యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ has the potential to dramatically enhance the productivity and traceability standards of livestock. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ట్రేసబిలిటీ కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా, అన్ఆర్గనైజ్డ్ గా, అన్సైంటిఫిక్ మెథడ్స్ లో ప్రెజెంట్ బ్రీడింగ్ జరుగుతుంది. అలా కాకుండా వీళ్ళు పద్ధతి ప్రకారం గవర్నమెంట్ ఏవైతే చెప్తుందో, సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందో వాటిని ఫాలో అయ్యి వీళ్ళు చేస్తారు. సో దానివల్ల ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. That's about it. Take care. Bye-bye.